నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దాయాది పాకిస్తాన్ అంతర్జాతీయ సంస్థల సహాయం కోసం ఎదురుచూస్తోంది. తాజాగా బెయిలౌట్ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను అర్థించింది. గత 2 ఏళ్లలో ఇలా IMF సాయం కోరడం ఇది 24వ సారి కావడం గమనార్హం. పాక్ దీనస్థితిని దృష్టిలో ఉంచుకుని $1.1 బిలియన్ ప్యాకేజీ విడుదలకు IMF అంగీకరించింది. ఈ విషయంపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ గురువారం స్పందిస్తూ ఆ సంస్థ సాయం లేకుండా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మనుగడ సాగించలేదని తేల్చి చెప్పారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు IMF పైనే పాకిస్తాన్ ప్రధానంగా ఆధారపడుతోంది. ఇప్పటికే అనేకసార్లు ఆర్థిక సాయం పొందిన దాయాది మరోసారి దేహీ అని వేడుకుంది. గతేడాది జూన్లో చేసుకున్న $3 బిలియన్ రుణం ఒప్పందంలో భాగంగా $1.1 బిలియన్ ప్యాకేజీ విడుదలకు IMFతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం వచ్చే 2-3 ఏళ్లలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సూచించినట్లు పలు కార్యక్రమాలను అమలు చేయాల్సి ఉంటుంది. ఇదే అంశంపై స్పందించిన పాక్ ప్రధాని షహబాజ్, IMF నుంచి మరో ఆర్థిక ప్యాకేజీ లేకుంటే దేశం సంక్షోభం నుంచి గట్టెక్కలేదన్నారు. దీర్ఘకాలంగా పాతుకుపోయిన నిర్మాణాత్మక సంస్కరణలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. IMF ప్యాకేజీ వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని షహబాజ్ షరీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 3 ఏళ్ల పాటు IMF కార్యక్రమాల అమలు కోసం $3.5 బిలియన్ రుణం కోసం పాకిస్తాన్ ఒప్పందం చేసుకుంది. ఈ ప్రోగ్రాం చివరి సమీక్ష కోసం 5 రోజుల పాటు పాక్లో పర్యటించిన IMF మిషన్ అధికారులు మరో ప్యాకేజీ విడుదలకు ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలిపారు. పాక్తో చేసుకున్న ఒప్పందం ఏప్రిల్ 11తో ముగియనుండగా ఒకవేళ ఇస్లామాబాద్ కోరితే మధ్యంత ప్యాకేజీ ఇవ్వడానికి సిద్ధమేనని IMF తెలిపింది. అయితే దీర్ఘకాలిక బెయిలౌట్ కింద ప్రభుత్వం కోరుతున్న అదనపు నిధుల పరిమాణాన్ని అధికారికంగా పేర్కొనలేదు. ఫిబ్రవరిలో బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం పాకిస్తాన్ కనీసం $6 బిలియన్ రుణాన్ని అడగాలని యోచిస్తోంది. మరియొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.